ఇక్కడ వీడియోస్ తీసేదానికి అలో లేదనమాట. అన్ని ప్లేస్లో వీడియో తీసేదానికి లేదు. ఫుడ్ వీళ్ళు ఏదైనా చేసే దాంట్లో మిస్టేక్ ఉంటుంది. అటు సైడ్ వచ్చేసి కుబూసులు తయారు చేస్తారు, ఇటు సైడ్ వచ్చేసి పిజ్జాలు లాంటివి తయారు చేస్తారు. సో అది వచ్చేసి కుబూసులు తయారు చేసేది. ఇట్లోంచి పొడి వస్తుంది కదా, ఇది ఎర్రటి పొడి, ఇదంతా మొక్కజొన్న పొడి. కుబూసులన్నీ 1 2 3 4 5 6. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, కువైట్లో కుబూసులు తయారు ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. బయట దేశాల వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. ఫిలిపిన్ వాళ్ళు కావచ్చు, మన ఇండియా వాళ్ళు కావచ్చు, మన ఇంకా బయట దేశాలు ఎక్కడెక్కడ ఏ దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా, బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకునే వాళ్ళంతా ఈ ఏరియాలో ఉంటారు. ఈ బిల్డింగ్లు అన్నీ వచ్చేసి అవేనమాట, అపార్ట్మెంట్లు. వాళ్ళకి రూమ్స్ అవి తీసుకునేదానికి పెట్టుకునేదానికి ఉంటుంది. సో మన షాప్ వచ్చేసి అటు సైడ్ ఉంది, ఆ పక్క వీధిలో. కానీ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ దొరకలేదనమాట అక్కడ, అందుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసిపోతున్నాం కారు. మన కారు అక్కడ పార్క్ చేసేసి అటు సైడ్ వెళ్తున్నాం. కుబూసుల పేరు వచ్చేసి మసిరి కుబూసులు. వీళ్ళే తయారు చేస్తారు అనమాట, ఇక్కడ మసిరి వాళ్ళే. సో ఈ ఏరియాలో ఎక్కువ మసిరి వాళ్ళు ఉంటారు. ఆ ప్లేసుల్లో వాళ్ళకి సంబంధించినట్టు చేస్తారనమాట. సో ఆ షాప్ వచ్చేసి అది అనిపిస్తుంది ఎల్లో బోర్డు. అది అటు సైడ్ వచ్చేసి కుబూసులు తయారు చేస్తారు, ఇటు సైడ్ వచ్చేసి పిజ్జాలు లాంటివి తయారు చేస్తారు. సో అది వచ్చేసి కుబూసులు తయారు చేసేది. సలాం అలైకుం. ఇది వచ్చేసి దిల్లు పసంద్ లాంటివి, ఇది వచ్చేసి ఫతాయర్లు, ఇది వచ్చేసి చిన్న చిన్న పిజ్జాలు, ఇది వచ్చేసి ఫతాయర్లే. ఇది దిల్లీ పసంద్, అదే లోపల స్వీట్ ఉంటుంది అన్నమాట. లోపల స్వీట్ ఉంటుంది బండ్లు లోపల. సలాం అలైకుం. هذا شنو؟ هذا مال مصري دبا روتي. ఇది మీరు తినలేరు, మీకు తినే చేత కాదు, ఇది మసి వాళ్ళు మాత్రమే తినగలుగుతారని చెప్పేసి చెప్తున్నాను. ఇది వచ్చేసి దెబ్బ రొట్టి, అయితే లోపల చేస్తారు. ఇక్కడ మిషన్ లోపల చేసే మిషన్ ఇది పెద్దది, లోపల చేస్తారనమాట. చూపిస్తాను మీకు లోపల ఎలా ఉంటుంది. మేడంకి ఏం కావాలని చెప్పేసి నేను ఫోన్ చేసి ఇచ్చానమాట. మాట్లాడుతున్నాడు ఏమేమి కావాలో. మా మేడం ఆర్డర్ పెట్టేస్తుంది అంటే చెప్పేస్తుంది ఏమేమి కావాలో అతను చేస్తాను. దినార్ నూస్ కుబూస్ 10 دقيقة నిమిషాలు పట్టుద్ది. చేస్తున్నారని చెప్పి చెప్తున్నాడు. ఎలా చేస్తున్నారో చూపిస్తాడు. هذا شنو؟ వచ్చేసి పిండి, దానికోసం వాడింది. ఇది వచ్చేసి మిషన్లో ఇది వచ్చేసి పిండి. కుబూసులు ఇక్కడ వేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి లోపల తీసి మిషన్ నుంచి ఇలా తెరుస్తూ ఉంటుంది. సైడ్ నుంచి మిషన్ నుంచి వస్తూ ఉంటుంది. కాలనీయా ఎర్రగా లేదా అని చూసుకోవాలి. మళ్ళీ కువైట్ వాళ్ళు తిడతారు, మనల్ని అరుస్తారు. ఎర్రగా కాలితే బాగుంటాయని టేస్ట్. దినార్ నూస్కి ఒక 60 కుబూసులు వచ్చినాయి. లోపల నుంచి వస్తూ ఉంటాయి. అలా మనం తీసుకునేటన్ని ఒక్కొక్కటి లోపల నుంచి కాలుతా వస్తాయన్నమాట. ఈ వారకి ఆ వార పిండి వేస్తాడు. ఇంతకుముందు చూశారు కదా మీరు, ఆ పిండితో ఆ వార వేస్తాడు. ఈ వారికి వస్తాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 కుబూసులు. ఇది వచ్చేసి నూసు, 20 కుబూసులు వచ్చేసి నూసు.
నూసు దినార్కి 20 కుబూసులు వస్తాయన్నమాట. అంటే నేను మొత్తం కలిసి దినార్ నూసు తీసుకున్నాను. ఇట్లోంచి పొడి వస్తుంది కదా, ఈ ఎర్రటి పొడి, ఇదంతా మొక్కజొన్న పొడి. చాలామంది వస్తూనే ఉంటారు, టైం అనేది ఏముండదు, వస్తూనే ఉంటారు అనమాట. వచ్చి తీసుకొని ఉంటారు, ఏం కావాలంటే అది కుబూసులు, ఇల్లు రసములు అన్నీ. సో మనం వచ్చేసి దినార్ నూసుకైతే తీసుకున్నాము. శుభ్రా మనం వచ్చేసి 3 ప్యాకెట్లు. అంటే వాళ్ళు ఎక్కువ మసిలి వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఎక్కువ కైతాన్లో ఉంటారు అనమాట. సో ఫర్వానీలో కూడా మన వాళ్ళు ఉంటారు, కానీ ఇవి తక్కువ తింటారు ఈ కుబూసులు. ఇవి మామూలుగా జమియాలో తీసుకునే కుబూసులు వచ్చేసి ఒక ప్యాకెట్లో 6 ఉంటాయి చిన్నటివి. అదే కుబూసులు వచ్చేసి 6 ఉంటాయి. కానీ ఈ మసిలి కుబూసులు నూసు దినార్కి 20, అంటే అది వచ్చేసి 50 ఫిల్స్కి 6 వస్తాయి. ఓకేనా, ఇక్కడ నూసు దినార్కి 20 వస్తున్నాయి. అంటే ఇవి కొంచెం రేట్ ఎక్కువ, కానీ టేస్ట్ బాగుంటాయి. అందుకని చెప్పేసి మా కోయిటి వాళ్ళు ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. కోయిటి వాళ్ళు ఇవి తింటారు, అవి తింటారు, అన్నీ తింటారు. 60-70 తెప్పించుకుంటారు ఒకటేసారి. ఇవైతే చెడిపోవు, తీసి ఫ్రిడ్జ్లో వేసి పెట్టుకుంటారు, డీ ఫ్రిడ్జ్లో. కావాలన్నప్పుడు తీసుకొని తింటారు అనమాట. సో అందుకోసం చెప్పేసి ఇక్కడికి పంపిస్తారు. వచ్చా తీసుకొని పోతున్నా. చూసారు కదా అక్కడ ఎట్లా చేస్తారు ఏంటనేసి. మైదా పిండి వేసేసి మొక్కజొన్న పొడిలో అద్ది అట్లా దానిపైన వేస్తారు మిషన్ పైన. ఆ తర్వాత మిషన్ నుంచి బయటకు వస్తాయి అన్నమాట అక్కడ నుంచి. సో అది కుబూసులు వచ్చేసి ఇలా తయారు చేస్తారు. మసిరి కుబూసులు ఇవి కదా, కుబూసులు వస్తున్నాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. ఎక్కువ ఒకసారిగా తెప్పించుకుంటారు మా వాళ్ళు. నేను చాలాసార్లు వెళ్ళి తీసుకొని వచ్చా అక్కడికి. సో తీసుకొచ్చిన ప్రతిసారి మనకు కూడా వీటిల్లో భాగం వస్తుంది, మనకు కూడా ఇస్తారనమాట కోయిట్ వాళ్ళు తినని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. మనం ఆర్డర్ పెట్టుకున్నా కూడా తీసుకొని వచ్చి ఇస్తారనమాట. కానీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటే మనకి చూస్ చేసుకొని ఎర్రగా ఏమున్నాయి అండ్ బాగా కాలినటివి అవి తెచ్చుకోవచ్చు, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది. సో ఎక్కువ తినకూడదు అవి. అప్పుడప్పుడు పొద్దున్నే టిఫినింగ్గా ఆల్మోస్ట్ కుబూసులే తింటారు కాబట్టి వీళ్ళు మసిలి కుబూసులు అంట, నార్మల్గా జమియా కుబూసులు, కువైట్ కుబూసులు అన్నీ తింటారు. ఆల్మోస్ట్ కుబూసులు అండ్ అక్కడ చేసే పిజ్జాలు, ఇంకా ఫతాయిర్లు, ఇంకా వచ్చేసి ఇవి చిన్న చిన్న ఢిల్లీ పసండ్ లాంటివి లోపల స్వీట్ వేస్తారు, బయట వచ్చేసి అదే ఉంటుంది. అంతా మొత్తం మైదాతోనే చేస్తారు అనుకుంటా. వర్క్ చేసే అతను వీడియో తీస్తూ ఉంటే, వీడియో తీయద్దు కోవిట్ వాళ్ళు చూసారంటే మాకు ఇబ్బంది అని చెప్పాడు. కానీ లేదు కోవిట్ వాళ్ళకి చూపించడానికి కాదు నేను తీస్తుంది, మా ఇండియాలో ఉన్న వాళ్ళకి నేను వీడియోస్ చేస్తాను ఇలాగా. సో ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎలా చేస్తారు ఏంటనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి చేస్తానని చెప్పా. సో సరే ఓకే, ఎక్కువ తీగాకు, నార్మల్గా వీడియో తీసినట్టు కాకుండా సింపుల్గా తీసుకో అని చెప్పాడు. ఇక్కడ వీడియోస్ తీసేదానికి అలో లేదనమాట, అన్ని ప్లేస్లో వీడియో తీసేదానికి లేదు. ఫుడ్ వీళ్ళు ఏదైనా చేసే దాంట్లో మిస్టేక్ ఉంటే అరుస్తారని చెప్పేసి వీడియో తీసేదానికి ఒప్పుకోరు. కానీ మీకోసం నేను వీడియో తీసా. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఇంకా ఏదైనా చూడాలనుకుంటే దాని గురించి కామెంట్ చేయండి, దాని గురించి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉంటాం మరి, బాయ్, జై హింద్.